హాయ్ గైస్, మైసెల్ఫ్ పృథ్వీరాజ్. ఈ టైంలో అంటే ఈరోజు డేట్ వచ్చేసి 3rd January అండ్ మిడ్ నైట్ వచ్చేసి 11:30 అరౌండ్ 11:30 అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో 12 అవుతుంది కదా ఆబ్వియస్లీ. అండ్ January 4th ఈజ్ మై బర్త్డే. మై బెస్ట్ ఫ్రెండ్ హ్యాస్ కాల్డ్ మీ. సో నేను వాడిని కలవడానికి వెళ్తున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్కి 29th December మధ్యాహ్నం అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట వ్లాగ్ అనేది చేయడం, ఎలా చేయాలి ఏంటి అనేది చాలా ప్రిపేర్ అయ్యి అన్నీ తెలుసుకొని ఏంటి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకొని నేను ఇందులోకి దిగాను. మోర్ ఓవర్ ఐ లైక్ వ్లాగింగ్. నేను ఇన్స్పైర్ అయింది మాత్రం శ్రీమన్ కొటారు అనే వ్లాగర్ దగ్గర నుంచి. నేను 3-4 years కన్నా ముందే ఇంకా ఎక్కువే అతన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలా ఫాలో అవుతూ ఇంకా తను ఫస్ట్ నుంచి ఎన్ని వీడియోస్ అయితే చేశారో, ఎన్ని వ్లాగ్స్ అయితే చేశారో అన్నీ చూసి ఐ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్. అంటే తనలా చేయాలంటే ఆల్మోస్ట్ తనలా చేయాలి, ఈ వ్లాగ్స్ ఎలా చేయాలి, సో ఎలా నేర్చుకోవాలనేది ప్రతిదీ తన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట. హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా చాలామంది వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు. ఆ ఇష్టం అనేది పెరిగింది ఇంకా. సో వ్లాగ్స్ ఇంకా చెయ్యాలి, ఓకే ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఇట్స్ టూ లేట్ ఐ నో, బట్ నాకు ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి అనే థాట్ వచ్చింది. సో 2025 ఈజ్ ద బెస్ట్ టైమింగ్ అనేది నేను అనుకున్నా. అంటే ఇప్పటికైనా స్టార్ట్ చేయకపోతే ఇంక నా అంత వరస్ఫెలో ఇంకెవడు ఉండడు అనమాట. సో ఐ హ్యావ్ బీన్ స్టార్టింగ్ నవ్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఇంకా 20 minutes మాత్రమే ఉంది 12 అవ్వడానికి. సో నా ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఆబ్వియస్లీ వైజాగ్లో ఉన్నప్పుడు బీచ్ రోడ్ వెళ్ళకపోతే ఎలా? వీళ్ళు యాక్చువల్లీ నా బ్రదర్ అనమాట. వాడు మా బామ్మర్ది. అలా వెళ్ళిపోతాం. లాస్ట్ టైం నేను ఒకసారి సీతపాలెం బీచ్ సంథింగ్ ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ చేసి 7 minutes వ్లాగ్ అనమాట. అది ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలా మంది కొంచెం మంచి కామెంట్స్ పెట్టారు, కొంతమంది ఏమో కొంచెం ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. సో అదంతా చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా కొంచెం అంటే కొంతమంది అట్లీస్ట్ ఒకరు ఇద్దరైనా సరే అంటారు కదా, అరే బాగా చేస్తున్నావు, కొంచెం ఇంకా చెయ్యు, మంచిగా వీడియోస్ అన్నీ చెయ్యు అని అంటారు కదా. సో అట్లా నాకు కొంచెం బూస్ట్ ఇచ్చారనమాట. అదే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ చూసి ఇట్స్ వెరీ నైస్ అని చెప్పారు. నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వేర్ ఐ వాస్ గోయింగ్ నౌ. వాడు కూడా ఎప్పుడు అంటూ ఉంటాడు, అరే చెయ్యరా వ్లాగ్స్ చెయ్యి, సో ఐ గివ్ యూ సపోర్ట్ అని చెప్పేసి. వాడు ఎప్పుడు నాకు సపోర్టివ్గా ఉన్నాడు. అట్లీస్ట్ ఇప్పటికైనా స్టార్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, మేము ఎలా చిల్ అవుతాం, లేదా మేము ఏం చేస్తూ ఉంటాను, ఎవ్రీథింగ్ విల్ బి పోస్టెడ్ ఆన్. సో వచ్చేసాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు వీడియో. ఐ హ్యావ్ టు కాల్ హిమ్ నౌ. హలో, ఎక్కడున్నావు? కిందకి రా. ఈజ్ కమింగ్. అంటే ఫస్ట్ కాల్ ఎవరు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఆబ్వియస్లీ నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే ఉంటాడు కాబట్టి హీ విల్ విష్ మీ. అంటే ఫస్ట్ కాల్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ. ఎవరు చేస్తారా అనే క్యూరియాసిటీతో. లెట్స్ సీ హూ విల్ కాల్. ఇంకా 3 minutes మాత్రమే ఉందా, చూద్దాం ఎవరు కాల్ చేస్తారో. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నేను ఆల్రెడీ పిక్ చేసుకున్నాను. వాళ్ళ ఫేసెస్ అప్పుడే చూపించాను, ఎందుకంటే వాళ్ళు కొంచెం సిగ్నల్ అసలు నన్ను చాలా మంది ఉన్నారు. సిగ్నల్ మందే కానీ వేసావు చూడు ఎలా వచ్చేస్తున్నారు చెత్త. ఇంకా 1 minute ఉందిరా. ఎవరైనా కాల్ చేస్తారంటావు నాకు? నిజంగా ఓపెన్ గా చెప్తావా, నీ బర్త్డేకి నా బర్త్డేకి నువ్వు నేను ఉండడమే గ్రేట్. దినేష్ గడి నువ్వు అందులో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూసావా అక్కడ బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు శ్రావ్య కాల్ చేస్తుంది అనుకుంటున్నాను, మరి చేస్తుందో లేదు తెలియదు. హ్యాపీ బర్త్డే. మరి బాగా రాలేదురా తల్లి, మళ్ళీ తీర్థండి. మళ్ళీ సార్ తీర్థం రీటేకా అభి మజా ఆయేగా నా భిడో. మరి నైనా ఇంకా ఎవడు కాల్ చేయలేదు. ఏంట్రా ఎందుకురా ఉన్నారు మీరు? మాకు నాకు అర్థం కాదు. అరే ఫస్ట్ వీడియో కాల్ చేశాడు రా. అరే పక్కనే ఉండి ఫోన్ చేస్తున్నాడు వీడు. బాధపడుతున్నావు కదరా. థ్యాంక్ యూ రా.
చెప్పాను ఫ్రెండ్స్, ఎవరు ఫోన్ చేయరు, ఫోన్ చేయడు మనకి. పక్కన ఉన్న మేమే చేసుకుంటాం. వీడే నా జీవితానికి వీడు, ఆడి జీవితానికి నేను. నా జీవితం చాలా మంది ఉన్నారు. ఓహో కామెడీ చేస్తున్నావా? హ్యాపీ బర్త్డే బో. అరే ఇటు పక్కనే ఉండి మెసేజ్ కొడుతున్నాడు వీడు. నీకు కొద్ది నిజం చెప్పనా, వీడియో ఆన్ లో ఉందా? నీ బర్త్డే నేను నిజంగా మర్చిపోయిందా? 10:30కి ఇన్స్టాలోనే ఒక రీల్ చూసాను, ఎవరిదో తెలియదు. ఇన్స్టాలోనే బర్త్డే రీల్ వచ్చింది. ఇందాక బర్త్డే కోసం మాట్లాడుకున్నాం కదా, ఎవరి బర్త్డే అని ఆలోచిస్తే అప్పుడు నీ బర్త్డే వచ్చింది. 10:30కి పరిగెట్టుకొని వెళ్ళి బేకరీ కూడా పడుకొని ఉంటే ఆ లేపు కేక్ పట్టుకొచ్చాను. నిజంగా జరిగింది ఇది. థింగ్స్ ఇవన్నీ. ఏమో లేదు, కాల్ వస్తుంది. ఇదిగో లిఫ్ట్ చేయరా. హలో హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రుషికొండ. ఏంటి మరి, ఏంటి ఎక్కడున్నారు? ఎండాడ ఆహా, నా మదిలో, వాడి మదిలో అంట. ఎండాడలో ఉన్నాడు. నా మదిలో కదా. అవునే. ఏముందిలే, ఇంకా పడుకో. థ్యాంక్ యూ. బర్త్డే నాకేముందిలే. ఇప్పుడే జస్ట్ బర్త్డే బాంబ్స్ ఇచ్చారు కుర్రోళ్ళు. వీడియో పెడతాను చూడు. వెళ్ళి ఇప్పుడు కేక్ కట్ చేసి జస్ట్ అలా ఇంటికి పడుకోవడమే. అవునా, ఓకే ఓకే. సరే అయితే బాయ్ రా. థ్యాంక్ యూ. సరే సరే బాయ్. థ్యాంక్స్ మాకు థ్యాంక్స్. సరే ఏం కావాలి చెప్పు. అదే ఏమీ వద్దులే. రేపు ఇక్కడే కదా ఉంటావు, హైదరాబాద్ వెళ్ళిపోవు కదా. ఇక్కడే ఉంటారు. ఆహా, రేపు కలుద్దాం. మా అక్క వాళ్ళ కాలేజ్కి ఆహా, చదువుకో. మంచిదే. రేపు కలుస్తావు అయితే. కలుస్తుంది మీరు వస్తే. మేము వస్తేనా? నేను ఒక్కరిని రావాలి వస్తే. అదే ఈయన కొంచెం బిజీ కదా, ఈయన వస్తే. చాలా కొంచెం కాదు, చాలా బిజీ ఈయన. సరే సరే బాయ్ రా. బాయ్. సో అట్లీస్ట్ ఒక్క కాల్ అయినా వచ్చింది ఇప్పటికి. ఇప్పుడు ఏంటంటే కాల్ చేసింది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ కి చాలా స్పెషల్ పర్సన్. దినేష్, దినేష్ ఇటు చూడు దినేష్, అందగాడా. మయా స్మైల్. హ్యాపీ న్యూ ఇయర్ రా. థ్యాంక్ యూ. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. రా రా, ఏం చేస్తున్నావు రా నువ్వు? రే ఏదైనా ప్లాన్ చేస్తున్నావు ఏంటి? It's my birthday. I'm celebrating. ఓకే. They are invited. So this is called happy birthday. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ బ్రో. Acha bro. ఓకే. అరే ఇక్కడ డబ్బులు ఇచ్చి కేక్ తెప్పించుకుంటా. అరే కట్ చేస్తున్నాను రా. హ్యాపీ బర్త్డే సాంగ్ ఏం లేదా నాకు? పాడరా. చప్పట్లు కొడుతున్నాడు చూడండి. హ్యాపీ పుట్టినరోజు. దయ్యాలు కూడా వచ్చేస్తే మరి. హ్యాపీ బర్త్డే. రెడీ బాబు, స్టార్ట్ కెమెరా యాక్షన్. హ్యాపీ బర్త్డే టు యూ పృథ్వీ. వెల్కమ్ టు ద క్లబ్. ఇచ్చింది పెద్ద బాగా కదా. తిను, నీకు ఎంత కావాలో అంతాను కూడా. అక్కర్లేదురా. చిన్న చాలు. నమ్మకూడతాను ఇప్పుడు. ఇందాకలంటే ఫ్లో వెళ్ళిపోయింది. జస్ట్ బాగుంటుంది. అరే మాయలు వచ్చేస్తారా, పదరా వెళ్ళిపోతాం. రామ్ చరణ్. అరే కేక్ తో కావాలంటే బేగా మాయలు వచ్చేస్తారు. జస్ట్ ఇంకో సో వీడు ఫోటోగ్రాఫరు, ఈయన ఫోటో దిగుతున్నాడు. నైస్ రా. బర్త్డే మీద నాదా ఏంటిది బ్రో? బర్త్డే ఎవరిదైతే ఏంటి బ్రో, వైబ్ అవ్వాలి. ఏది బర్త్డే అకేషన్ కాదు, వైబ్ ఇంపార్టెంట్. బాగున్నాయి రా చెప్పులు, వైట్.
వైబ్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వైబ్. రే అందగడా ఒకసారి ఇలా రా నా దగ్గర. మోడల్ బోల్తే మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. నా కార్ చూడు ఎలా అయిపోయిందో. నైస్ రా బాయ్. వీడియోలో నీ కార్ అని తెలియాలా? మరి దాన్ని ఎంజాయ్ చేస్తా. సరే కారు నీదని తెలియడం కాదు, క్లీన్ చేసుకోవాలి ముందు. చేస్తాం అన్ని చేస్తాం. క్లీనింగ్ ఏంటి ప్రతిదీ చేస్తాం. కేక్ ఎందుకు రాయలేదు చెప్పనా రీజన్? ఈ రోజు నీ ఫేస్ కేక్ రాస్తే రేపు నీ ఫేస్ నిండా పింపుల్స్ వస్తాయి, అందుకనే రాయలేదు. ఆబ్వియస్లీ వస్తాయి. ఇంకేం చేస్తాం తప్పదు. వెతుక్కున్నాడు అనమాట ఇప్పుడు. అందుకే బెల్ట్ నెత్తికాను, అది రీజన్. సైకోలా తయారయ్యారా మీరు. బాయ్ రా. బర్త్డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ బాయ్ బాయ్. రేపు కలుద్దాం. ఓకే. బాయ్ బాయ్ బాయ్. Once again, more happy returns of the day. Thank God you. bless you. బాయ్ రా. రేపు మార్నింగ్ కలుద్దాం. Afternoon. సో దట్స్ ఇట్ ఫర్ ద నైట్ గైస్. రేపు ఏంటి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. రేపు మార్నింగ్ లేచాక ఏంటి సిచ్యువేషన్ అనేది చూసి అప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. గుడ్ నైట్ ఫర్ నౌ అండ్ సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్. A few moments later. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఇప్పటివరకు ఇంట్లోనే ఉన్నాను మళ్ళీ మార్నింగ్ నుంచి. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అంత అవుతుంది. మా బావ కాల్ చేశారు, సో బయటకు వెళ్దాం అని చెప్పేసి. నా డ్రెస్ చూపిస్తాను ఎలా ఉందో. లెట్స్ గెట్ రెడీ. మై షర్ట్. ఓకే, సో దిస్ హౌ ది డ్రెస్ ఇస్. నైస్ వాచ్ నా. థ్యాంక్ యూ. Bye. See you in the evening. Few inches later. Hi guys. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ప్లేస్లోనే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మా చెల్లి అండ్ మై కజిన్స్ వాళ్ళు వస్తా ఉన్నారు ఇక్కడికి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఒక 2 ఉన్నారు. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దెమ్ బట్ దే డిడ్ంట్ కేమ్ టిల్ నౌ. వాళ్ళు రాక వీళ్ళు రాక, వాడేమో అక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. నాకేం చేయాలో తెలియట్లేదు, ఇంకెంతసేపు వెయిట్ చేయాలో తెలియదు. 6.5 hours later. సో ఫైనలీ చెప్పాను కదా 2 ఫ్రెండ్స్ వస్తారని, వచ్చారన్నమాట. మై లవ్ బర్డ్స్ వీలే. బర్త్డే లాగ్ చేస్తున్నాడు మావాడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెప్పాను కదా ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, కజిన్స్ అండ్ సిస్టర్ వస్తుంది, తర్వాత నా ఫ్రెండ్స్ వస్తున్నారని. ఫ్రెండ్స్ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. సో తిన్న కజిన్ అనమాట, నా మరదలు, అండ్ షీఈ్ మై సిస్టర్. వాడు ఆల్రెడీ నైటే చూపించాను కదా, హేమంత్. ఈ బ్యాచ్ మీకు ఆల్రెడీ తెలుసు. తిని బిన్ని నా కజిన్, హీరోయిన్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అక్కడ ఏంటి రావట్లేదు ఎందుకు పర్ఫార్మెన్స్? ఓకే కదా, కెమెరా. ఏంటో నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు. To you. Happy birthday to you. కాదు Dear Prithvi. కాదు, ఎవ్రీథింగ్ లవ్ కేర్ ఈస్ అందరికి, నాకు ఒకరికే కాదు అందరికి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా బర్త్డే ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మొత్తం వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళే బర్త్డే అనేది సెలబ్రేట్ చేశారు చాలా బాగా.
అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ వాళ్ళని నేను పొందడం. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఏమైనా వీడియోస్లో తప్పు చేస్తే కొంచెం కామెంట్స్ కూడా పెట్టండి, రెక్టిఫై చేసుకుంటాను. ఫైనల్లీ Please like, share and subscribe టు to Prithviraj 47.